హలో మా వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ మనం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం. ఎవరికైతే స్టోరీలు ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను చెప్పేసి. అయితే మార్నింగ్ మనకు ఒక బ్రదర్ మెసేజ్ చేసిండు వాళ్ళ లవ్ స్టోరీ గురించి. అన్న మాది స్కూల్ నుంచి లవ్ స్టోరీ నడుస్తుంది. కొద్ది రోజుల ముందు వాళ్ళ ఇంట్లో తెలిసి గొడవ పెట్టుకున్నారు. గొడవ అయిపోయాక మేమిద్దరం లేచిపోయిన విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నెక్స్ట్ డే పోలీసులు పట్టుకున్న తర్వాత ఊర్లోకి తీసుకెళ్లి పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడారు. ఏమనంటే ఈ అమ్మాయికి వాడికి ఏ సంబంధం లేదు, ఇప్పటి నుంచి ఈ అమ్మాయి జోలికి కానీ అమ్మాయికి కాల్ చేసిన కూడా మంచిగా ఉండదు అని చెప్పేసి గొడవ పెట్టేసుకొని మొత్తం గొడవ క్లియర్ అయిపోయి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయిని చంపేసి సూసైడ్ చేసుకొని చెప్పేసి ఊర్లో చెప్పారు. తన జ్ఞాపకాలతో బతకలేక బతుకుతున్నానా అని నాకు మెసేజ్ చేసిండు, కొటేషన్ చెప్పిండు. అది విన్న తర్వాత నాకు ఎంత బాధ అనిపించిందంటే, ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన పోరాటం ప్రేమించిన వారిని కోల్పోయిన తర్వాత వారి జ్ఞాపకాలతో కలిసి బతకడం. చూడండి మామ, నేను ఒకటే చెప్తున్నా, ఆ బ్రదర్కే కాదు, ఈరోజు లవర్స్ డే కదా, అందరికీ చెప్తున్నా. ఒక వ్యక్తిని ఎంత ఇష్టపడు, కానీ ఆ వ్యక్తి లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతా అన్న స్థాయికి ఎప్పుడు రావద్దు. ఎందుకంటే అదొక పెద్ద వ్యసనం. జీవితం అనేది రేపేం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేరు. దేనికైనా సరే అంత ఎక్కువ బానిస అవ్వడం మనిషి కూడా మంచిది కాదు. కరెక్ట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.